రాజ్ తరుణ్ సినీ జీవితం ముగిసిపోయినట్లేనా? అంతంత మాత్రంగానే సాగుతున్న ఫిలిం కెరీర్ ఇక క్లోజ్ అయినా? లావణ్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నిజంగానే ఆమె జీవితాన్ని నాశనం చేశాడా? తాజాగా లావణ్య అందజేసిన ఆధారాలతో రాజ్ తరుణ్ పని ఇక అయిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో మనము చూద్దాం. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో రాజ్ తరుణ్. కొన్ని నెలల క్రితం లావణ్య అనే అమ్మాయి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని మీడియా ముందుకు రావడంతో ఈ టాలీవుడ్ హీరో ఒక్కసారిగా న్యూస్ హెడ్లైన్స్ లో వచ్చాడు. రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నానని, తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్లిపోయాడని మీడియా ముందు బోరుమన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకి స్పందించిన రాజ్ తరుణ్ ఒకప్పుడు లావణ్యతో రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమేనని, అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న పరువు పోతుందని ఇన్నాళ్లు తాను సైలెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. లావణ్య మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉందని, వారిద్దరూ రూమ్లో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని చెప్పుకొచ్చాడు. అయితే రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా లావణ్య ఇచ్చిన ఆధారాలని పరిశీలించిన పోలీసులు లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయని, 10 ఏళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని, రాజ్ తరుణ్ ఆమెను మోసం చేశారనే అభిప్రాయానికి వచ్చారు. నార్సింగ్ పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇవాళ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకోవడం విశేషం. ఉయ్యాల జంపాలతో హిట్ కొట్టి సినిమా చూపిస్తా మామతో టాలీవుడ్ ని తన వైపుకి తిప్పుకున్న ఈ హీరోకి కుమారి 21F స్టార్డమ్ తెచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా ఏవి ఆ స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. ఇక తాజాగా పోలీసులు పెట్టిన కేసు ఈ పురుషోత్తముడి కెరీర్ ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.